హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లు నిండు కుండల్లా మారడంతో మూసీలోకి వరదను వదిలారు జలమండలి అధికారులు. దీంతో మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ ఆక్రమించి కట్టిన ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మూసీలో కట్టిన దేవాలయాలు నీట మునిగాయి. పురాణా పూల్ దగ్గర రోడ్డును మూసివేశారు. మూసీ వరద తగ్గడంతో మళ్లీ రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేశారు. పురాణా పూల్ బ్రిడ్జ్, జియాగూడ, ముసారాంబాగ్ ప్రాంతంలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. వర్షాల కారణంగా అయితే సిటీలో ఉన్నటువంటి జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది. దీంతో జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసి మూసీ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ మూసీకి చుట్టుపక్కల ప్రాంతాలు కొంత కబ్జాకు గురవడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో అయితే నేరోగా అవ్వడం జరిగింది. దీంతో ఈ జియాగూడ, ఈ పురాణాపూల్ పరిసర ప్రాంతాల్లో, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు అనేటటువంటి వివరాలను సిటీలో దాదాపు గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు, ఇటు వికారాబాదు, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలకైతే భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. దాదాపు నిన్న ఈ 2-3 రోజుల కాలంగా అయితే ఇటు ఉస్మాన్ సాగరు లేదంటే హిమాసాగర్ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో హెవీగా ఉండడంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అయితే వాటర్ ఫ్లో ఎక్కువగా కొనసాగుతూ ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ ఈ మూసీకి సంబంధించి జియాగూడ పరిసర ప్రాంతాల్లో ఈ మూసీకి ఆనుకొని బిల్డింగులు కట్టడంతో ఈ మూసీ ఫ్లో ఏదైతే ఉందో ఇది నేరోగా, ఇది మూసీ ప్రవహించే పరివాహ ప్రాంతం అంతా నేరో అవ్వడంతో వరదలు వచ్చినప్పుడు, భారీ స్థాయి వర్షాలు వచ్చినప్పుడు, లేదంటే ఈ జంట జలాలకు సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ పరివాహం, ఆ వాటర్ ఫ్లో అంతా కూడా పెద్ద ఎత్తున ఒకేసారి రావడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయో వరదల కారణంగా అయితే ఆ వరదలకు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే స్థానికంగా ఉండే కొందరు పబ్లిక్ ఈ మూసి ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ పురాణా పూల్కు సంబంధించినటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే ప్రస్తుతం వాటర్ ఫ్లో కాస్త హెవీగానే ఉంది. ఈ వాటర్ ఫ్లో కారణంగా అయితే చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకేసారి గేట్లు ఓపెన్ చేయడంతో వాటర్ అంతా కూడా ఒకేసారి దిగువకు వస్తూ ఉంది. దీంతో ఈ బ్రిడ్జ్ను, పురాణాపూల్ బ్రిడ్జ్ను ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ అక్రమంగా నిర్మాణాలు కొందరు చేపట్టడం జరిగింది. దీంతో ఈ వాటర్ వెళ్ళేటటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా నేరో అవ్వడంతో ఈ వాటర్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు నిన్న 2-3 రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా గేట్లు ఓపెన్ చేయడంతో అయితే ఈ పురాణాపూల్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డుపైకి భారీ ఎత్తున వర్షం రావడం జరిగింది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ కానీ లేదంటే వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మీకు ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మనతో పాటు ఉన్నాడు. ఒకసారి తనతో అడిగి దాదాపు ఈ 4-5 రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ దాదాపు వర్షం కారణంగా అయితే గేట్లు ఓపెన్ చేశారు. దాంతో వాటర్ ఫ్లో కూడా హెవీగా ఉంది మూసీ పరివాహక ప్రాంతంలో. ఇక్కడ ఈ పురాణాపూల్ ఈ బ్రిడ్జ్ సమీపంలో కండిషన్ ఎట్లా ఉంది? అప్పుడు కొంచెం వాటర్ ఫుల్గా పెరిగుండే. మా సార్ వాళ్ళు కానీ ఇప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తారు మాకు. మా ఏబుల్ 5 మేడం కానీ, మా డెల్టా సార్ కానీ, మా టైగర్ సార్ కానీ, మా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మాకు చెప్తుంటూ పబ్లిక్ని కూడా ఇటు రానియకుండా అక్కడ బ్యారికేడ్ వేసి 2 డేస్ అయితే అక్కడ దాకా పైకి దాకా వచ్చేసినాయి. రోడ్డు అటు ఇటు పోవడానికి లేకుంటే మూసేసినాం. మళ్ళీ వాటర్ తగ్గిపోయిన తర్వాత పంపించడం స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు మీరు రోడ్ అవతల వరకు వచ్చిందని అన్నారు కదా, అక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంటే వాటిలో కూడా వాటర్ వెళ్ళిందా? పైదాకి వెళ్ళింది సార్. అంతా మీదికి కాకుండా రోడ్డు అటు ఇటు నడవకుండా అయింది. ఇంకా అవి మూసేసారు, షాపులు మూసేసారు. అక్కడ బ్యారికేడ్ వేసేసినాం. ఈ రోడే బంద్ చేసేసినాం. అటు ఇటు రానియకుండా రాకపోకలు బంద్ చేసేసినాం. వాటర్కి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పబ్లిక్ మీరు ఏం జాగ్రత్తలు చెప్తా ఉన్నారు? ఇక్కడ చాలాసేపటి నుంచి కూడా ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ రాకుండా చూసుకుంటా ఏం చెప్తా ఉన్నారు పబ్లిక్? ఇది వాటర్ కొంచెం పెరిగే టైంలో ఇటు నుంచి రాకపోకలు బంద్ చేసుకోవాలి. ఎవరి ఇళ్లలోనైనా కానీ అవతల రూట్స్ ఏమైనా ఉంటే అటు నుంచి రావండి.
ఇక్కడ నుంచి రాకూడదని చెప్తున్నాను. ఇక్కడ పురాణాపుల్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఎంతమంది మీకు అంటే ట్రాఫిక్కి సంబంధించినటువంటి సిబ్బంది దీని పర్యవేక్షణలో ఉన్నారు? రోజుకి వచ్చేసి ఒక 8 మెంబర్స్ నుంచి వస్తారు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్, ఇక నైట్ చూసేవాళ్ళు నైట్ చేస్తారు. వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు, నైట్ ఇంత ఉంది, ఇంత తగ్గింది అని ఆఫీసర్లకి అప్పటిదప్పుడు అప్డేట్ చేస్తాం. మనం ఇదే మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి పురాణపూల్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒకసారి ప్రజెంట్ ఇక్కడ ఈ మూసీ పరివాహక ప్రాంతం అంటే పురాణపూల్ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూడొచ్చు మనం ఇక్కడ ఈ మూసీ పరివాహక ప్రాంతం అంటే జియాగూడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ పురాణపూల్ పరిసర ప్రాంతాల గుండా ఇట్లా కిందికి వెళ్తూ ఉంటుంది మూసీ నది. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో కూడా ఈ పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేయడంతో, కంజెస్టెడ్ అవ్వడంతో ఈ వాటర్ ఫ్లో అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఫ్లో ఎక్కువైపోతూ ఉంది. ఒకేసారి పైన ఉన్నటువంటి జంట జలాశయాల్లో గేట్లు ఓపెన్ చేయడంతో అంటే కింద దిగువకు ఒకేసారి పెద్ద ఎత్తున వరద నీళ్ళు రావడంతో అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఎగ్జాక్ట్లీ పురాణపూల్కు సమీపంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతానికి లెఫ్ట్ సైడ్లో ఈ వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి ఉంది. ఆ రూట్లో వెళ్ళేటటువంటి ఆ రోడ్ను కంప్లీట్గా పూర్తి స్థాయి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు క్లోజ్ చేసేసారు. అక్కడ నుంచి రాకపోకలు ఏం లేదు. వన్ సైడ్ వేలోనే రావడము వెళ్ళడం ఈ రెండింటికి కూడా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. మొత్తానికి అయితే ఈ వర్షాల కారణంగా అంటే ఈ చుట్టుపక్కల మూసీ పరివాహక ప్రాంతాన్ని పబ్లిక్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమణలు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఆక్రమణల కారణంగా అయితే ఇటు మూసీ ఫ్లో అనేటటువంటిది పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.